హలో అండి. వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో వచ్చేసి బర్త్డే డ్రెస్ డిజైన్ చేశాను. దానికి కావాల్సిన మెటీరియల్ స్క్రీన్ మీద ఇచ్చేసాను. ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. కాటన్ ఫ్యాబ్రిక్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని రెండు మడతల మీద లెంత్ మార్క్ చేసుకోవాలండి. బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. టోటల్ వచ్చేసి 13 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకునే ముందే కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చేసుకోండి. అలాగే ఇప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. 13 ఇంచెస్లో సగభాగం తీసుకోవాలి. ఓకేనా? సగభాగం అంటే 6.5 అవుతుంది. 6.5 మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఖర్చుల కోసమే. టోటల్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 6.5 ప్లస్ హాఫ్ 7 ఇంచెస్ అంటే మీకు ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో అందులో సగభాగము ప్లస్ ఒక హాఫ్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి చంకదింపు ఆమ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ వచ్చేసి 6.5 మార్క్ చేసుకున్నాను. ఇలా ఆమ్ డౌన్ దగ్గరే దాని లైన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. దాని మీద చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ అండి, చెస్ట్ ఎంతైతే ఉందో దానిలో 4వ భాగము ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే వేస్ట్ మార్కింగ్ కింద 13 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నడుము అనేది మార్క్ చేసుకోవాలి. నడుము కూడా నడుములో వేస్ట్లో 4వ భాగము ప్లస్ ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుని ఇలా స్కేల్ పెట్టి కొంచెం క్రాస్గా పెట్టేసుకుని డ్రా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఫ్రాక్ కిందకి జారకుండా ఉంటుంది. షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ షేప్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ షేప్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యువతలకు మార్క్ చేసుకుని ఆర్మ్ షేప్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ వస్తుంది. షోల్డర్ విడ్త్ అనేది 2.35 ఇంచ్ అండి. అంటే షోల్డర్ గ్యాప్ 2.35, రిమైనింగ్ నెక్కి వెళ్ళిపోతుంది. డౌన్ కూడా నెక్ డౌన్ వచ్చేసి 2.35 ఇంచులండి. నెక్ డౌను 2.35, షోల్డరు 2.35. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని నెక్ షేప్ అనేది ఇలా బోట్ నెక్ షేప్ లాగా డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవటమే. నడుము దగ్గర నుంచి కొంచెం పైకి చిన్న లైన్ లాగా ఎక్స్ట్రా కనపడుతుంది కదా మీకు, అది వచ్చేసేసి ఒక చిన్న సన్నగా చెస్ట్ కింద నడుము దగ్గర నుంచి చెస్ట్ వైపుకి ఒక కుట్టు అనేది వేసానండి. అది మీకు ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే తీసేసుకోవచ్చు అండి. డైరెక్ట్ పైకి కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి. దీనికోసం ఒక హాఫ్ ఇంచి ఇటువైపు ఒక ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇవి ఉక్స్ పట్టి, కాజా పట్టి లేదంటే జిప్ ఏదైనా వేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని సేమ్ ఎంత ఉందో అంతా కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి మనం లోత్ అనేది పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. కాటన్ ఫ్యాబ్రిక్తో పాటు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ డిజైన్ ప్లస్ క్రేప్ 2 కటింగ్ చేసుకోవాలండి బాడీ పార్ట్కి. తర్వాత నెక్ దగ్గర అలాగే ఆర్మ్స్ వైపు పిన్స్ పెట్టేసుకుని పైన కుట్టు వేసేసి రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఒక కుట్టు అనేది మిడిల్ నుంచి పైకి అని చెప్పాను కదా, ఈ కుట్టు వచ్చేసి మిడిల్ పార్ట్ నుంచి 2.35, అలాగే చంక పైనుంచి కిందకి ఒక 4.5 మార్క్ చేసుకుని ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఇలా క్రాస్గా కిందకి పైనుంచి కిందకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మన టక్స్ టైప్లోనే కొంచెం, కాకపోతే సైడ్కి వేసేసాను ఇది. అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకుని రివర్స్ చేసేసుకోవాలండి. రివర్స్ చేసిన తర్వాత మిడిల్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత 2 బ్యాక్ సపరేట్ అయిపోతాయి. ఒకటి ఉక్స్ పట్టి అలాగే ఇంకొక వైపు కాజా పట్టి కుట్టుకోవాలి. మీకు జిప్ కావాలంటే జిప్ వేసుకోవచ్చండి. నేను ఉక్స్ కాజా వేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ వచ్చేసి చిన్న టక్ ఒక 3.5 ఇంచెస్ ఉండేటట్లుగా చిన్న టక్స్ వేసుకోవాలండి. అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి అది కూడా జాయిన్ చేసేసుకోవాలి. బుషీగా కావాలంటే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాలో కటింగ్ చేసుకోవాలండి. మనకి ఉన్నదానికంటే ఎక్కువ పెట్టుకుని వేస్ట్ కంటే చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి. నేను పైన మార్క్ దగ్గర నుంచి ఫుల్ సర్కిల్లో 10 ఇంచెస్కి ఒక లైను, అలాగే దీని కింద ఇంకొకటి ఫ్రిల్స్ యాడ్ చేస్తాను. దానికోసం అని చెప్పేసి 3 భాగాలుగా డివైడ్ చేసుకుని ఇలా కటింగ్ చేస్తున్నాను అండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఫుల్ సర్కిల్, దాని కింద వచ్చేసి ఫ్రిల్స్ అనేవి యాడ్ చేస్తాను. అందుకోసం ఇలా మార్క్ చేసుకున్నాను ఫస్ట్.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. అంటే మీ పాప లెంత్ని బట్టి చూసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ నెట్ ఉంటుంది కదా, దానికి మనకు కావాల్సిన లెంత్లో కింద ప్రిల్స్కి ఎంతైతే నీడ్ ఉంటుందో అంత కటింగ్ చేసుకోవటం స్ట్రైట్గా. ఇలా కటింగ్ చేసేసుకుని ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా ప్లీట్స్ ఇచ్చుకుని మన పైన అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, దానికి ఇది ప్లీట్స్ అనేవి జాయిన్ చేయాలి. ఒకవేళ మీకు క్లాత్ తగ్గితే పైన అంబ్రెల్లా కటింగ్ని కూడా మధ్య మధ్యలో అక్కడొక ఫ్రిల్ అక్కడొక ఫ్రిల్ ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మనకి బుట్ట చేతులు ఎలా అయితే వస్తాయో అలాగే కొంచెం బుట్టగా లేస్తుంది. ఒకసారి లెంత్ చెక్ చేసుకుంటే కొంచెం క్లాత్ తగ్గింది, అందుకనే పైన కూడా నేను ఇంకొక లేయర్ అనేది యాడ్ చేస్తున్నాను. పైన యాడ్ చేస్తున్నాను, కింద యాడ్ చేయట్లేదు. ఇంకా క్లాత్ సరిపోదు కాబట్టి పైన అనేది చిన్న లేయరు దాన్ని సరిపోను తీసుకుని ఫ్రిల్స్ పెట్టేసి యాడ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం పైన వచ్చేసి ఒక చిన్న లేయరు, మిడిల్లో పెద్ద లేయరు, దాని కింద ఇంకొక ఫ్రిల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఇలా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గానే వచ్చి. రిమైనింగ్ నెట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేటట్లుగా కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇవి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుని మనం బాడీ పార్ట్కి నెక్ దగ్గర అటాచ్ చేసుకోవాలి, అలాగే షోల్డర్ వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత వెనక బ్యాక్ బాడీ పార్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేవి మిడిల్కి ఫోల్డ్ చేయాలండి. ఇలా వన్ సైడ్ ఉండేటట్లుగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎడ్జ్న నెక్ ఎక్కడైతే ఎడ్జ్ ఉందో అక్కడి నుంచి ఇలా ఎడ్జ్కి వచ్చేటట్లుగా చూసుకొని ఫస్ట్ ఒక లైన్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ పాదం ఖర్చు గ్యాప్ ఉండేటట్లుగా ఇంకొక ఫ్రిల్ అనేది యాడ్ ఈ విధంగా ఒక సైడ్కి ఉండేటట్టు ఫ్రిల్ చూసుకుని ఒక లేయర్ అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఉండి ఒక పాదం ఖర్చు లేదా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా చూసుకుని నెక్స్ట్ లేయర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ లేయర్ కూడా దాని పక్కనే వచ్చేటట్లుగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. దీని తర్వాత షోల్డర్ వైపు కూడా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుని అటాచ్ చేసేసుకోవటమే. అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కడైతే మిగులుతుందో మనకు ఆ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫ్రిల్స్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ అంబ్రెల్లా కటింగ్ చేసిన తర్వాత పైన మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా వేస్ట్ కాకుండా ఇలా కొంచెం ఫోల్డింగ్ వేసేసుకుని ఈ విధంగా కొంచెం క్రాస్గా వచ్చేటట్లుగా చూసుకుని 4 పీసెస్ కటింగ్ చేసేసుకోవాలి. దాన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని షోల్డర్ వైపు జాయిన్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి మనం ఎంతైతే ఫ్రిల్ వచ్చిందో దానికి సరిగా చూసుకుని పెట్టుకోవాలండి. 2 వస్తే 2, 2.5 అయితే 2.5, మీకు ఎంతైతే వస్తుందో ఫ్రిల్ సైజు లెంత్ ఇలా డబుల్ 2 తీసుకుని మొత్తం 4 లేయర్స్ కదా తీసుకుంది. ఒక 2 లేయర్స్ వన్ సైడ్, 2 లేయర్స్ వన్ సైడ్ తీసుకుని ఇలా కుట్టిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఉంది కొంచెం క్రాస్గా పెట్టేసుకుని కటింగ్ చేసేసుకోవటమే. ఫ్రంట్ నెక్కి 3 లేయర్స్ వేసానండి మొత్తం క్లాత్ మిగిలిందని. అలాగే ఇప్పుడు క్రేప్ని కటింగ్ చేసుకుందాము. అంబ్రెల్లా కటింగు క్రేపు ఎంతైతే పన్నా ఉందో మొత్తం పెట్టేస్తున్నా అండి. 42 ఇంచెస్ పన్నా ఉంది. ఆ 42 ఇంచెస్లో నుంచి పైనుంచి ఒక 11.5 తీసేసాను. ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి ఎంత క్లాత్ ఉన్నా సరే బుట్టలాగా వస్తుందని పెట్టేస్తున్నాను. పైన ఎక్కువ ఉంటే ఫ్రిల్స్ ఇచ్చుకోవడమే. 42కి కింద సర్కిల్ పైన 11.5 కటింగ్ చేసేసుకోవాలి. ఇంకా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలండి ప్లెయిన్ ఆర్గాంజాతో. పైన 5.5 మార్క్ చేసుకున్నాను. పైనుంచి కార్నర్ నుంచి కిందకి 35 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా కటింగ్ చేసేసుకున్నాను. కటింగ్ చేసిన తర్వాత లెవెల్స్ అన్నీ కింద అన్ని లేయర్స్ ఒకేలాగా వచ్చేటట్లుగా పైన ఒక పిన్ పెట్టేసుకుని సరి చేసుకోండి. ఇలా సరి చేసుకున్న తర్వాత వన్ సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్ ఉండి ఇలా అప్కి పైకి ఉండేటట్లుగా ఒక షేప్ అనేది డ్రా చేసుకోండి. ఈ షేప్ డ్రా చేసుకుని దాన్ని కటింగ్ చేసేసుకుంటే దీన్ని జిగ్జాగ్ చేసుకోవాలండి. ఈ షేప్ మధ్యలో మనం ఫస్ట్ నెట్ని యాడ్ చేసాం కదా ఫ్రిల్స్, ఆ నెట్ అనేది కనిపిస్తుంది. కింద పార్ట్ని అన్నిటినీ జాయిన్ చేసుకోవాలండి. ఒక్కసారి అన్నిటినీ నడుం సైజుని బట్టి ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి క్రేప్ క్లాత్, దాని తర్వాత నెట్ ఫ్యాబ్రిక్, దానిపైన ఆర్గాంజా ఫ్యాబ్రిక్ 3 లేయర్స్ జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్గాంజా డిజైనర్ ఉంది కదండి, దాన్ని లీఫ్ షేప్లో కటింగ్ చేసుకోవాలండి. లీఫ్ షేప్ కటింగ్ కోసము మన అంబ్రెల్లా కటింగ్ లానే అండి. ఫస్ట్ పైన 5 ఇంచెస్ సర్కిల్ ఉండేటట్లుగా మార్క్ చేసుకున్నాను.
అక్కడి నుంచి కార్నర్ దగ్గర నుంచి కిందకి మీ పాప లెంత్ ఎంత అయితే ఉందో ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి కిందకి మార్క్ చేసుకోవాలండి. ఒక లీఫ్ షేప్ అనేది వచ్చేటట్టు లెంత్ సైజ్ ఎంత అయితే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా చూసుకోండి. ఇలా మార్క్ చేసుకుని కొంచెము ఈ షేప్ రావడానికి మనం 5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కొంచెం ఒక 9 or 10 ఇంచెస్ కిందకు ఉండేటట్లుగా ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. అటు సైడు ఇటు సైడు రెండు వైపులా ఇలా మార్క్ చేసుకుని కొద్దిగా లైట్గా షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలండి. కింద ఇలా నేను వీడియోలో డ్రా చేస్తున్న విధంగా కొంచెం లైట్ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసేసుకుని కటింగ్ చేసేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలండి. సైడ్స్ ఓపెన్ చేసుకుని 4 పీసెస్ సపరేట్ అయిపోతాయండి. మొత్తము రౌండ్ ఈ లీఫ్ షేప్లో అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఏ షేప్ వచ్చింది అని అనటానికి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ప్లేన్ ఉన్నది కదా, సేమ్ ఇదే ఒక పీస్ తీసేసుకుని దాని మీద పెట్టి అదే లెంత్ తోటి అవి కూడా 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. ప్లేన్ ఫ్యాబ్రిక్ అనేది మనము ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసాం కదా, అక్కడక్కడ క్రాసులు పీసులు ఉంటాయండి. అందుకనే సరి చేసుకుని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా రిమైనింగ్ ఫ్యాబ్రిక్లోనే ఈ పీసెస్ అనేవి కటింగ్ చేసేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాదండి, మొత్తం యూజ్ చేసేస్తాము. ఈ కట్ చేసిన పీసులన్నిటిని జిగ్జాగ్ చేసేసుకోవాలండి. ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని తీసుకుని అందులో దాని లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికంటే ఒక 5-6 ఇంచెస్ తక్కువ ఉండేటట్లుగా ఇంకొక 4 పీసెస్ డిజైనర్ ఫ్యాబ్రిక్, అలాగే ఆర్గాంజా, మొత్తం టోటల్ 8 వస్తాయి. స్మాల్ 8, బిగ్ 8 వస్తాయండి. దీన్ని కూడా అదే షేప్ వచ్చేటట్లుగా కొంచెము క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవటమేనండి. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని అదే షేప్లో డ్రా చేసుకోవాలి. కాకపోతే సైడ్ను కొద్దిగా లోపలికి కట్ ఉండేటట్లుగా డ్రా చేశాను. దీన్ని ఇలా కొంచెం షేప్ ఇచ్చేసానండి. లేదు అంటే నార్మల్ కటింగ్ చేసుకోవచ్చు. కొద్దిగా లైట్ షేప్ అనేది ఇచ్చేసి కటింగ్ చేశాను. వీటిని కూడా జిగ్జాగ్ చేసేసుకోవాలండి. మొత్తం మనకి స్మాల్ 8 వస్తాయి, అలాగే బిగ్ వచ్చేసి 8 వస్తాయి. ఈ షేప్లో కట్ చేశాను చూడండి ఒకసారి. లోపలికి వచ్చి ఇది ఇలా వద్దు అనుకుంటే నార్మల్ కటింగే చేసేసుకోవచ్చు లీఫ్ షేప్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా జిగ్జాగ్ చేసేసుకోవాలండి. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ని కూడా ప్లేన్ దాన్ని సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా జిగ్జాగ్ చేసేసుకోవాలి అన్నిటినీ. నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్ కటింగ్ చేస్తున్నాం కదా లీవ్స్, వీటిని ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ అలాగే ఒక ప్లేన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా చూసుకుని మన నడుము సైజ్ ఎంతైతే ఉందో దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే ఒక డిజైనర్ ఒక ప్లేన్ వచ్చేటట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టి. సేమ్ అదేవిధంగా చిన్న సైజుని కూడా ఇలా నడుముకు తగ్గట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత. సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ని కూడా కటింగ్ చేసుకోవాలండి మిగిలిన ఫ్యాబ్రిక్లోనే. ఇందా లైనింగ్స్ జాయిన్ చేసాం కదా క్రేపు నెట్, దానిపైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి డిజైనర్ ఉన్నాయి కదా, దానిపైన ఫస్ట్ పెద్ద సైజువి, దానిపైన చిన్న సైజు వచ్చేటట్లుగా డిజైనర్ ఫ్యాబ్రిక్ అలాగే ప్లేన్ ఫ్యాబ్రిక్ రెండు కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకుని జాయింట్ అనేది చేసేసుకోవాలండి కింద స్కర్ట్ పార్ట్ మొత్తాన్ని. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇక లాస్ట్ ఫైనల్లో ఈ పీసెస్ మిగిలినాయండి. ఈ క్లాత్ అనేది ఇలా కొంచెం క్రాస్గా స్టిచ్ చేసేసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ని ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసుకోవాలి. క్రాస్గా అటాచ్ చేశాను. ఓకేనా. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. పాప బర్త్డేకి వేసుకుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్